కన్యా రాశి వారికి 1వ తేదీ మార్చి 2025 నుండి 10వ తేదీ మార్చి 2025 వరకు ఈ 10 రోజులు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మంలో కేతు సంచారం జరుగుతున్నది. అట్లాగే 6వ స్థానంలో, 6వ స్థానంలో శని రవి యొక్క సంచారం జరుగుతున్నది. 7వ స్థానంలో బుధుని యొక్క సంచారం, రాహు యొక్క సంచారము, శుక్రుని యొక్క సంచారము జరుగుతున్నది. ఇకపోతే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఈయన 10వ స్థానంలో ఒక 5 రోజులు, పాక్షికంగా మళ్ళా భాగ్యస్థానంలోనూ జరుగుతూ ఉన్నది ఆయన యొక్క సంచారం. దీని ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకున్నట్టయితే ఇక్కడ జన్మల్లో కేతు యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలన్నీ ఇవ్వజాలదండి. ఇక్కడ ఏంటంటే మంచి ఆలోచన ధోరణి ఉండదు, మంచి ప్రవర్తన ఉండేటువంటి అవకాశం ఉండదు. ఈ విధంగా మన శరీరాన్ని కూడా కొంచెం అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏ విధమైన ఫలితాలన్నీ కూడా అంటే దేవుడి మీద భక్తి అయితే నిలబడుతుందండి కేతువుకి. కాకపోతే మిగతా విషయాల్లో ఏ విధంగానూ అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వజాలదు. ఆలోచన వేరుగా ఉంటుంది, ప్రవర్తన వేరుగా ఉంటుంది, కొంచెం చికాకుగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జన్మంలో కేతు సంచారం వల్ల జరిగేటటువంటివి. ఇకపోతే 6వ స్థానంలో శని యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుందండి. అక్కడ ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు, మీరు అప్పుల కోసం ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్టయితే మీకు అప్పు లభిస్తుంది, రుణం లభిస్తుంది, బ్యాంక్ నుంచో ప్రైవేట్ నుంచో వస్తుంది. ఆ లభించినటువంటి రుణం కూడా మీకు సద్వినియోగం అవుతుంది. మంచి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు ఆయన శని భగవానుడు. అట్లాగే శనితో పాటుగా రవి యొక్క సంచారం కూడా 6వ స్థానంలోనే జరుగుతోంది. తద్వారా ఆరోగ్య విషయం చాలా బాగుంటుంది. అలాగే శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా ఉంటారు. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి. 6వ స్థానంలో సూర్య భగవానుడు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. 6వ స్థానంలో ఉన్నటువంటి శని రవి ఇద్దరూ కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే 7వ స్థానంలో బుధుని యొక్క సంచారం, రాహువు శుక్రుడు యొక్క సంచారం జరుగుతోందండి. అయితే ఇక్కడ 7వ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల చాలా బాగుంటుంది. ఎవరైనా వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఆ వివాహాన్ని కుదరటమో, తాంబూలాలు తీసుకోవటమో, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వటమో, ఇటువంటి వాటికి బుధుని యొక్క సహకారం అందుతుంది. అలాగే మీతో పాటు ఎవరితోటైనా మీరు జాయింట్గా అంటే భాగస్వామ్యంతో వ్యాపారాలు చేస్తుంటే వారికి మీకు కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ బాగుంటాయి. మీ ఆలోచన వారి ఆలోచన ఒక రకంగా ఉంటుంది. అలాగే శుక్రుని యొక్క సంచారం కూడా 7వ స్థానంలో ఒక్కరోజు, మిగతాదంతా 6వ స్థానంలో జరుగుతూ ఉన్నాయి. అయితే శుక్రుని యొక్క శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమీ కూడా ఇక్కడ కన్యా రాశి వారికి అందవండి. ఆయన ఫలించినటువంటివి, శుభ ఫలితాలు ఇవ్వనటువంటి రాశులు ఏమైనా ఉన్నాయంటే 6, 7 రాశులు మాత్రమే. ఆ 2 రాశుల్లోనే ఆయన సంచరిస్తూ ఉన్నారు కాబట్టి శుభప్రదమైన ఫలితాలు ఉండవు. వీరికి టీవీ రంగంలో వారికి, సినిమా రంగంలో వారికి, ఇదే సోషల్ మీడియాలో ఉన్న వారికి అనుకూలమైన కాలము కాదు. అలాగే డబ్బులు పెట్టుబడి పెట్టడానికి అంటే షేర్ మార్కెట్ కానివ్వండి, లేదా ఆదాయం వచ్చేది దేనిలోనో పెట్టుబడి పెట్టాలనుకున్నటువంటి వారికి శుక్రుని యొక్క ప్రోత్సాహం అయితే లభించదండి. ఇక 7వ స్థానంలో రాహు యొక్క సంచారం ఇదేంటంటే భార్యాభర్తల మధ్యన భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకుంటున్న వారి మధ్యన కొంచెం చికాకులు కలిగించే అవకాశం అంతా కూడా రాహు వల్ల కలుగుతూ ఉన్నాయండి. అదే కాకుండా మనకి విషకీటకాల ద్వారా కూడా లేనిపోని ఇబ్బందులు. రాత్రి 4 సార్లు తెల్లవాళ్ళు దోమలు కుడుతుంటే ఏ నిద్రపోతామండి? మర్నాడు ఎంత చికాకుగా ఉంటుంది. అది దోమలు, బొద్దింకలు, లేకపోతే బల్లులు, లేకపోతే తేళ్ళు. అసలు వచ్చేది వేసవకాలం కదండి. అవి భూమిలో కుదురుగా ఉండవు. భూమిలో కూడా వేడిని తట్టుకోలేక బయటకు వస్తూ ఉంటాయి. ఇటువంటి వాటి వల్ల, లేకపోతే రోడ్ల మీద కొన్ని కుక్కలు ఉంటాయండి, అవి కూడా మీద పడుతూ ఉంటాయి. ఇవన్నీ క్రిముల కింద మనం విష ప్రాణులుగా మనం చెప్పుకోవచ్చు. వాటి వల్ల కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది మనకి ఈ రాహు సంచారం వల్ల. ఇకపోతే భాగ్యస్థానంలో గురుడు మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారండి. ఇక్కడ భాగ్యస్థానంలో ఆయన ఒక అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే మీకు తండ్రి గారితో మీకు ఉన్నట్టు అనుబంధం మరింత పెరుగుతూ ఉంటుంది. ఇంట్లో పెద్దవారితో మీకు చాలా ఆప్యాయత, అనురాగాలు అన్నీ లభిస్తూ ఉంటాయి. మీరు కూడా వారి యందు భక్తి శ్రద్ధలు చూపించగలుగుతారు. అలాగే దానాలు, ధర్మాలు అవి చేస్తారు.
తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, వాహన సౌఖ్యం ఉంటుంది, అలాగే దేవుడి మీద దైవభక్తి పెరుగుతుంటుంది. మీరు చేసేటటువంటి ఉపాసన ఏదైనా ఉన్నట్టయితే అది మరింతగా చేయగలుగుతారు. ఏ విధమైన ఫలితాలన్నీ కూడా భాగ్యస్థానంలో గురువు యొక్క గోచార ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఇకపోతే దశమస్థానంలో కుజుని యొక్క సంచారము దశమస్థానంలోనూ భాగ్యస్థానంలోనూ పాక్షికంగా జరుగుతోందండి. ఈ రెండు స్థానాల్లోనూ కూడా ఆయన శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. దెబ్బలు తాకేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఉద్యోగంలో కూడా కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగ ఒక్కర్లేదు, సొంతంగా వ్యాపారం చేసుకున్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఈ దశమ స్థానంలో ఈ కుజుని యొక్క సంచారం వల్ల అవకాశం ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. మొత్తంగా ఈ కొన్ని గ్రహాలు అనుకూలతలు, కొన్ని గ్రహాలు ప్రతికూలతలు, మరి ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాలు రెండు భిన్నమైనటువంటి ఫలితాలు ఎలా ఇస్తాయి అని చెప్పేసి ఒకళ్ళిద్దరు అడగడం జరుగుతోందండి. ఇస్తాయి అంతే ఇవి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్నామండి, నలుగురు ఉన్నాము. నలుగురులో మరి సంపాదించేటటువంటి మెయిన్ ఎర్నర్ అంటే ముఖ్యంగా ధన సంపాదన చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటాడో భర్త ఉంటాడు, ఇంటి యజమాని, ఆయన సంపాదిస్తూ ఉంటాడు, భార్య ఖర్చు పెడుతూ ఉంటుంది. మరి ఉన్నదంతా ఒక దగ్గరే. ఆవిడ ఇంటి అవసరాల నిమిత్తం లేదా బట్టల కోసం మరి ఆవిడ ఖర్చు పెడుతూ ఉంటుంది. ఇక పిల్లల సంగతి మనం చెప్పక్కర్లేదు. ఏ ఖర్చుని ఆపలేము. స్కూల్ ఫీజు తప్పదు. వాటి రోజు చాక్లెట్లు అంటాడు, మరొకటి అంటాడు, ఏవో అంటారు. వాళ్ళు ముగ్గురు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈయన ఒకటి సంపాదిస్తూ ఉంటాడు. అంచేత ఒకే ఇంటిలో ఉన్నప్పటికీ, ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నప్పటికీ కూడా ఎవరు చేసే పని వారిదే. ఒక రాశిలోనే వీరు ముగ్గురు ఉండి 3 రకాలు పనిచేస్తారు ఎలాగా అని చెప్పేసి మీకు అనుమానం అక్కర్లేదండి. ఎందుకంటే కొంతమంది ఫోన్ చేసి అడిగారు కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకించి ప్రస్తావిస్తూ ఉన్నాను. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ ఈ కన్యా రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి రవి శనులు ఇద్దరు యోగకారకంగా కనిపిస్తూ ఉన్నారు. అలాగే బుధుని యొక్క అనుకూలత కూడా బాగుంది, గురుని యొక్క అనుకూలత కూడా బాగుంది. మొత్తంగా చెప్పాలి అంటే ఇక్కడ 7 అదే రవి శని బుధ గురు 4 గ్రహాల యొక్క అనుకూలత బాగున్నది. అందులో 2 శుభగ్రహాలు, నైసర్గిక శుభగ్రహాలు, 2 నైసర్గిక పాపగ్రహాలు అయినప్పటికీ కూడా ఉన్న స్థానాన్ని బట్టి మనం ఫలితాలు నిర్ణయిస్తాం. కాబట్టి 4 గ్రహాలు ఉన్నాయి. కాబట్టి మొత్తంగా ఈ కన్యా రాశి వారికి చాలా బాగుందని మనం చెప్పవచ్చును. బుధుడు బాగున్నాడు, గురుడు బాగున్నాడు, శని బాగున్నాడు, రవి బాగున్నాడు. కాబట్టి వీరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. 4 గ్రహాలు బాగున్నాయండి. అంచేత వీరు బింబాలు పడవలసిన పని లేదు. ఇందులో ఏ పనైనా ప్రారంభించదలుచుకుంటే ప్రారంభించవచ్చు. నిరాటంకంగా జరుగుతుంది. శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి అంచేత మీరు పెట్టదలుచుకున్న పెట్టుబడి పెట్టడమో లేకపోతే కొత్త పని ప్రారంభించాలనుకున్నా నిరంతరంగా వెళ్ళండి. అయితే కొన్ని గ్రహాలు మరి ప్రతికూలత కూడా ఉంటాయి కదండి. అందుచేత మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే ఏదో ఒకటి పరిష్కారంగా మీరు నవగ్రహాలు చుట్టటము, నవగ్రహాల చుట్టూ మంత్రాలు ఇంటి దగ్గర చెప్పుకోవటము, ఆ శ్లోకాలు చెప్పుకోవటము, లేకపోతే విష్ణు సహస్రనామపారాయణ చాలా చెప్పుకున్నాం కదండి. ఎదురు కథల్లో చెప్పుకున్నాం, ఇంకా చెప్పుకుంటూనే ఉంటాయి. ఇది అందుచేత ఏదో ఒక దాని గురించి, ఈ నవగ్రహాల గురించి ఏదో ఒకటి చేయండి. తప్పకుండా మీకు సజావుగా జరిగిపోతూ ఉంటుంది. ఏం కంగారు పడక్కర్లేదు. కేవలం రాశి ఫలితాలు మాత్రమే.